మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అందరూ 2 years అన్నారు. బట్ 2 years మేము దాన్ని ప్రేమించాం కాబట్టే దాన్ని అంత లైవ్గా ఉంచగలిగాం. సో దీని వెనక చాలామంది కష్టం ఉంది, చాలామంది ప్రేమ ఉంది. సో ఆ కష్టాన్ని ప్రేమని మీరందరూ ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ అండి ఫర్ గ్రేట్ సపోర్ట్. అండ్ విన్ నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటే సో బ్యాక్ అండ్ ఇద్దరు ఉంటారు పిల్లర్స్ లాగా, అరే మీరు ఏమైనా చేయండి మేము వెనక మేము ఉంటాం అని చెప్పని. సో సాయి బ్రో థ్యాంక్ యూ, నితిన్ అన్న థ్యాంక్ యూ అన్న. అండ్ బోస్ మాది చాలా అంటే చాలా పెద్ద జర్నీ మాది. చాలా ఇన్నోసెంట్ ఫెలో బట్ జెన్యూన్ హానెస్ట్ ఉంటాడు. ఆ జెన్యూన్ని ఆ హానెస్టీని స్క్రీన్ మీద అంతే పర్ఫెక్ట్గా తీసుకురాగలిగాడు. సో అది ఇప్పుడు అందరినీ కదిలించగలుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ బోస్. అండ్ థ్యాంక్ యూ అండి ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. అసలే మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. బన్నీవాస్ సార్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ అన్న సూపర్ అన్నాను. సాయి అన్న, నితిన్ సార్ మీ ఇద్దరి గురించి మాట్లాడాలా. సో అంటే ఒక క్రియేటివ్ కాకుండా ఒక అన్నదమ్ముల లెక్క రారా పోరా అనే దాకొచ్చింది. ఎంత అంటే అన్నీ షేర్ చేసుకునేంత చాలా ఏమంటారు జెన్యున్గా కడుపులో ఏం పెట్టుకోకుండా మనసులో ఏం పెట్టుకోకుండా రప్ప మోకన అని చెప్పి ఇది కాదా ఇది అని కోపట ఏం కాదని చెప్పి వాడు మంచిగా ఉండాలి అంతే. అంటే ఒక సార్ కుటుంబం సార్, ఒక కుటుంబం వీళ్ళ మీద ఉంటుంది సార్. ఆ కుటుంబాలు బాగుపడాలంటే వీళ్ళిద్దరు నిర్ణయాలు తోపు సార్. మీ వల్లే మా కుటుంబాలు సార్, కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి సార్. వాళ్ళ ఫ్యామిలీలు ఒక సినిమా రావటం అంటే అది మామూలు విషయం కాదు సార్, అది లైఫ్ అచీవ్మెంట్ సార్. ఆ లైఫ్ అచీవ్మెంట్ మా లాంటి కొత్త వాళ్ళకి ఇస్తారు. సాయనా మీ రుణం తీర్చుకోలేనన్నా. థ్యాంక్ యూ సార్. నితిన్ సార్ లవ్ యూ సో మచ్. మీరు నిన్న గార్చిన ఏమంటారు కన్నీటి చుక్కలు నాకు గుర్తున్నాయి సార్. ఈ మనిషి ఏమవుతుందని చెప్పి కళ్ళలో నీళ్ళు మొత్తం గారిపోయినాయి సార్. టిష్యూ పేపర్ కూడా లేకుంటే చొక్కపెట్టి తుడుచుకున్నాడు. అంత జెన్యున్ సార్. సినిమా కోసం మీరు పడే ఇంకోసారి ఇంకోటి చెప్తున్నా సార్, మనం నిద్రపోడు సార్. ఎప్పుడు 24 గంటలు సినిమా సాయన్న ఇద్దరు సార్ అసలు కొట్లాడుకుంటారు సినిమా కోసం. సినిమా ఇది అదే అని కొట్టుకుంటారు. అప్పుడు చూసి మాకే పోయింది ఊరే మేము కూడా ఇటు ఉండాలి అనిపిస్తుంది. సో సూపర్ సార్ మీ ఇద్దరు, ఇటనే కలకాలం మంచిగా ఉండాలా. బాపినేటి సార్ చూసుకోండి వీళ్ళిద్దరిని. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని నా విషయానికి వస్తే చాలా కష్టపడ్డా వద్దులే మొత్తం అయిపోయింది ఎందుకులే. కానీ ఇప్పటిదాకా ఈ జర్నీలో కొన్ని సంవత్సరాల నుంచి కష్టం ఉంది. దానికి తగ్గ ఈ ఫలితం ఏదైతుందో మాటలు రావు, బొంగురుపోయింది మొత్తం గొంతు. నిన్న అరిచిపోయినా. సో అదే దీని సాక్ష్యం అనమాట. మొన్న ఏదో అమీర్పేట అన్నగా అన్న క్షమించండి అన్న, అమీర్పేట నాకు ఏమంటారు ఫ్లోలో వచ్చిందన్న. కానీ ఈసారి అమీర్పేట కాడ ఏం చేస్తాను తెలుసా అన్న, బ్యాండ్ కొడతానన్న. ఆ పని చేయనన్నా, బ్యాండ్ కొడతానా, లోపల ఆ బ్యాండ్ మోగుతుంది, బయట ఈ బ్యాండ్ మోగుతుంది. మీరు రండి అన్న. ఇంకోటి ఏంటంటేనా మీడియా అన్న సార్, పెద్ద సార్ ఏడి ఇంగ్లీష్లో మాట్లాడండి పోయిండా సార్. నాగేంద్ర సార్ లవ్ యూ సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న మీరు ఎవరైతే నాకు సపోర్ట్గా మంచి మీ సినిమా ఎక్కడ పడిపోవద్దు గెలవాలని చెప్పి పాజిటివ్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీడియా వాళ్ళన్నా మీరు పాపం నిలబడి ఉంటారు. ఎంత మాట్లాడినా ఎవడేం మాట్లాడినా కానీ అతని సారీ అన్న ఎవడంటున్నా ఎవరేం మాట్లాడినా కానీ ఆ నిల్చొని ఆ పేషెన్స్ని చూడన్నా. థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ మాకు ఉండాలన్నా, ఉన్నది కూడా. లవ్ యూ సో మచ్. వేరన్నా నువ్వు ఒక
థ్యాంక్ యూ అన్న. మై బ్రదర్, మై ఫాదర్ లెక్కన. థ్యాంక్ యూ అన్న. సురేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మిట్టపల్లి సురేంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే మన రాజు రాంబాయ్, రాజు రాంబాయ్లకి థ్యాంక్ యూ సో మచ్. రాజు రాంబాయ్, వెంకన్న సార్, మీరు పడుతుంది గట్టిగా. మీరు కలకాలం గుర్తుండిపోయే పేరు అంటాను సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. తన్మయ్ అన్న, థ్యాంక్ యూ అన్న. సీత, థ్యాంక్ యూ సీత. రాహుల్, ఇది జర్నీ చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. అందరిని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ, బట్ సినిమా కోసం ఈరోజు ఇక్కడ నిలబడ్డా ఉంటే దానికోసమే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఏమో మాట్లాడుకుంటా కానీ ఏదేదో అవుతుంది, మళ్ళీ ఏదో నోరు జారుతుంది. ఎందుకంటే మనకి ఏమైనా కొత్త ఏం పుసుకు నోరు జారుతా అంటే వాళ్ళు అందరు కామెంట్లు వేసుకుంటారు, మనకు రావు. సో అన్న ఏది కాదన్న, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్త డైరెక్టర్లకు ఏంటంటే మాట్లాడడం రాదు. వీడికి వచ్చినాక మాట్లాడితే అది ఏదేదో అవుతుంది. సో దయచేసి క్షమించండి అన్న, పెద్ద మనసుతోటి. అంతేనా? థ్యాంక్ యూ సార్. మన పూజారి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన మీడియా అన్నలకు అండ్ తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. సినిమా పొద్దున అంటే నేను నైట్ ప్రీమియర్కి వెళ్ళలేదు. నైట్ అంటే మా వాళ్ళందరూ కాల్ చేసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉందని వీడియోలు పెడుతుంటే అసలు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నేను లాస్ట్ వీక్ ప్రీ వెడ్డింగ్ షో అని ఒక సినిమా హిట్ అయింది. రాజు వెడ్స్ రాంబాయ్ నుంచి ఒక పాట పెద్ద హిట్ అయింది. సినిమా కూడా హిట్ అయితే, ఎప్పుడైనా ఒక టెక్నీషియన్కి సినిమా హిట్ అయితే కెరియర్ ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఒక సినిమా హిట్ అయితే ఒక 2-3 ఇయర్స్ పెరుగుతుంది. ఈ సినిమా హిట్ కావాలని నేను మొక్కని దేవుళ్ళకు కూడా మొక్కిన. సో ఆ దేవుళ్ళు నిజం చేశారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ గాడ్స్. అండ్ అంతకు మించి థ్యాంక్ యూ ప్రేక్షకులు. ఈ సినిమా మా ఊరు నుంచి నాకు ఎప్పుడూ ఫోన్ చేయని మా దోస్తు వాళ్ళు ఫోన్ చేశారు ఇవాళ పొద్దున. ఇక వాళ్ళు ఎట్లుంటాయి అంటే చిన్నప్పుడు దోస్తులు ఎట్లుంటాయి, నేను చిన్నప్పుడు అంటే వాళ్ళకి తెలియదు నేను ఇట్లా ఇండస్ట్రీకి పోతున్నా, ఇట్లా అవుతున్నా, ఏం తెలియదు. సో నేను బేసిక్గా బయటికి కనపడను, నేను తెలియదు, నేను చేసిన పాటలు కూడా తెలియదు. బట్ ఫస్ట్ టైం తెలిసిన రాంబాయి సాంగ్తోని. రాంబాయి సాంగ్ హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున సైదుల్ గాడని ఫోన్ చేసిండు, ఇది ఒక్కటి చెప్పుకొని దిగిపోతా. వానికి అసలు సినిమాలు నచ్చవు, మాజీ నక్సలైట్ ఆడు. వాడు ఫోన్ చేసి అరే సురేష్గా వాని వెర్షన్ చెప్తున్నా, అరే సురేష్గా వాడు దిగినవురా, మామూలుగా లేదురా అని అన్నాడు. నాకు అసలు నిజం చెప్పు బావ, దండం పెడతాను, మామూలుగా లేదురా, మస్తుందిరా సినిమా, ఆడెవర్రా సినిమా తీసినాడు అని నెంబర్ ఇరా, నాకు ఆ నెంబర్ ఇరా, వాడిని కలవాలరా అని అన్నాడు. నాకు అసలు ఏడ్చిన వానితోని. సో ఈరోజు మధ్యాహ్నం సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది థియేటర్ అంతా. ఈ సినిమా బీసీ సెంటర్ అంటున్నారు కానీ అన్ని సెంటర్లు, ఏ బీసీ సెంటర్కి సంబంధించిన సినిమా బీసీ సెంటర్లో చాలా బాగా పికప్ అయింది. ఏ సెంటర్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక లైన్, ఇది మన సాంప్రదాయం, మన ఆచారం కాబట్టి మీరు వేదిక మీద మైక్ పట్టుకున్నప్పుడు మాటలతో పాటు ఒక పాట. ఉండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతి మంట, కడదాకా తోడుండటమే బ్రతుకంటే కాదంటూ కలగా జీవిస్తామన్నది ఈ జంట. గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చూపులకు చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీటి మంట, కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ
కథగా జీవిస్తామన్నది ఈ జంట. థ్యాంక్ యూ. సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. నితిన్ గారు, సాయి గారు, వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంటుందో అందరం చెప్తున్నాం. వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారో. అండ్ సార్, ఈ సినిమాని జనాల వరకు తీసుకెళ్ళిన బన్నివాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ సార్ కూడా మాతోని ఆడ నైట్లో స్టూడియోల దగ్గర కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిట్టపల్లి సురేందర్ అన్న అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. ఒక పాట జనాల్లోకి వెళ్ళినాక ఆ పాట విని సినిమా థియేటర్కి జనాలు రావడానికి ఒక పాట కారణమైంది. రాంబాయి సాంగ్ బాణీ ఎంత ముఖ్యమో లిరిక్స్ కూడా అంత ఇంపార్టెంట్. అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకి అసిస్టెంట్ ఎడిటర్గా స్టార్ట్ అయ్యాను. వాసు గారు నాకు ఇచ్చిన ఫస్ట్ చెక్ దాంతో నేను ఎడిటర్గా చేసిన సినిమాకి సార్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది నాకు చాలా మంచి మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సార్. నాకు మీతో పాటు మంచి జర్నీ స్టార్ట్ ఇచ్చినందుకు. అండ్ ఇంకోటి, నేను ఈటీవీ విన్ గురించి చెప్పాలండి. నేను ఎడిటర్గా స్టార్ట్ అయినప్పుడు నాది రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం పెద్దగా ఎవరికి తెలియదు. సెకండ్ ఫిలిం వీరాంజనేయులు విహారయాత్ర. నాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ అనురాగ్కి చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా కొట్టినానా? ఎందుకు కొట్టలే అనుకున్నాం? మనం బ్లాక్ బస్టర్ కొట్టినాం అందుకు. నాకు నేను యుఎస్లో ఉన్నప్పుడు బన్నీవాసు గారు ఫస్ట్ ఈ సినిమా చూసి ఫోన్ చేశారు, రివ్యూ చూసి. ఆయన ఈ సినిమా బాగుంది, హీరోయిన్ బీజిఎంతో పాటు డైరెక్టర్తో పాటు నీకు కూడా చాలా మంచి పేరు వస్తుందని చెప్పారు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ బ్యాక్. ఆ రోజు 2 ఏళ్ల కష్టం అంతా గాన్. ఐ ఫెల్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ అండి. ఆ ఫోన్ కాల్ ఫర్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. పొద్దున సాయికి ఫోన్ చేశా. బాస్ ఏంటి పరిస్థితి అంటే సూపర్ హిట్ అన్నాడు. నిజం చెప్పు అన్నా. లేదు సూపర్ హిట్ సక్సెస్ మీట్ ఉంటుంది అలా అంటే, నేను అబద్ధం చెప్పా సాయి, ముందే చెప్తున్నాను నేనని నితిన్ ఫోన్ చేశా. హిట్ అన్నాడు. కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చా, అబద్ధం చెప్పట్లేదు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సాయి, అమేజింగ్. నితిన్, వంశీ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారని అటు అనుకున్నాను, కాంటాక్ట్ లింక్స్ చేసుకుని. నా అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ద్వేషించారు. లక్కీలీ కొంచెం గిడ్డలు తీసుకుని కొంచెం మోడర్న్గా ఇవి వేసుకున్నాం కాబట్టి బతికిపోయా. రాత్రి వెళ్ళిపోయి ముందర సాయికి ఏఎంబీలో నెక్స్ట్ సినిమాలో పెట్టుకుంటే బాగుండదంటే ఎవరో 4 నంబర్ ఇచ్చాడు. అర్ధరాత్రి 1 o'clock ఎవరో ఫ్యాన్స్కి. 2 o'clock ఒకడు ఫోన్ చేసి బండబుద్ధులు తిట్టాడు నన్ను. అన్నా నువ్వు కనపడితే నీకు ఉంటుందన్నా. ఇంకోడేమో నువ్వు ఏడ తిరగకన్నా ఒక వారం దాకా ఈ సినిమా అయ్యేదాకా నీకు దెబ్బలు బాగా పడతాయి అన్నాడు. ఆల్రెడీ ఎర్రగా అయింది ఇక్కడ ఒకటి సంధ్యా థియేటర్ పొద్దున. సో థ్యాంక్ యూ సాయి అన్నా. వేసుకోకర్లే ఏమి అమీర్పేట్ల బ్యాండే ఈసారి. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నితిన్, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఈ సినిమా గురించి. ఆల్మోస్ట్ 2 years. రాహుల్, నువ్వు లేకపోతే సినిమా లేదు. థ్యాంక్స్ ఫర్ ఆల్ దట్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్. వేణు అన్న, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. బుజ్జి, అక్కడక్కడ నన్ను నా పిచ్చి తట్టుకున్నందుకు థ్యాంక్ యూ. 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా సార్, నా హైపర్నెస్కి పిచ్చికి ఇవ్వడం దొరుకుతాడని. ఆ క్యాండిడేట్ దొరికాడు. నేను యాక్టింగ్ చేసినప్పుడే ఒక 5గురిని మర్డర్ చేసినంత ఫీలింగ్ వచ్చింది సార్. అంత ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ బ్రో, యు ఆర్ ఎ స్టార్ లైక్ ఎ సెట్ టుడే. బుజ్జి, అందరు అంటున్నారు సాయి పల్లవి అది ఇది అని. సాయి పల్లవి అంత యాక్టర్స్ అవ్వాలి, ఓన్లీ సాయి పల్లవి అయితే ఆవిడనే పెట్టుకుంటారు. సో బట్ యు ఆర్ ఆల్మోస్ట్ దట్ రేంజ్ ఈ సినిమా తర్వాత. ఎవరైనా మర్చిపోతే బిట్టు, నాకు ఈ అవకాశం ఫస్ట్ నాకు చెప్పాడు బిట్టే. ఈ సినిమా ముందు ఒకటి ఉందన్న, మనం మీ ప్రొఫైల్ పంపించాను అన్ని. థ్యాంక్ యూ బిట్టు సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఎవరైనా మర్చిపోతే చెప్పండి, మళ్ళీ ఫోన్లు చేసి తిట్టకండి చెప్పలే అని. ఓకే, థ్యాంక్ యూ. థింగ్ ఐ హావ్ టు సే ఈస్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కావచ్చు, యాజ్ ఎ డైరెక్టర్గా కావచ్చు, యాజ్ ఎ టెక్నీషియన్స్గా మేము ఒక ఆర్ట్ ఫామ్ని నమ్మి, ఒక స్టోరీని నమ్మి దానికి 100% ఎలా ఇవ్వాలి అని భావించి ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం. ఆ ప్రోడక్ట్ ఫస్ట్ ఆ ప్రోడక్ట్కి మార్కులు వేసేది
ఆర్ ఆ ప్రోడక్ట్ వాల్యుయేట్ చేసేది ఆడియన్స్. ఈరోజు ఆ ఆడియన్స్ 100 మార్క్స్ ఇచ్చారు మాకు, అండ్ దానికి బ్రిడ్జ్గా వ్యవహరించింది మీడియా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, చాలా లవ్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్. ఇవాళ ఐ హ్యావ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ పీపుల్, బట్ నేను టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, అది నేను సక్సెస్ మీట్లో చెప్తాను. ఫస్ట్లీ ఐ వాంట్ టు మెన్షన్ చిన్న సినిమాల పెద్ద హీరోస్ బనీవాస్ సార్ అండ్ వంశీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుషింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ మెయిన్ అసలు ఈ ప్రాజెక్ట్ బయటికి రావడానికి రీజన్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వేణు సార్, రాహుల్ సార్, ఈటీవీ నితిన్ సార్, సాయి సార్, అండ్ ఆర్ డైరెక్టర్ ఆబ్వియస్లీ. సో the only thanks I want to say today is for the audience అండి. థ్యాంక్స్ అ లాట్. ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఐ డోంట్ నో వాట్ టు సే అండి, మాటలు రావట్లేదు. స్టోరీస్ పంపిస్తున్నారు, రెస్పాన్సెస్ చూస్తున్నాము. నిన్న శ్రీరాముల్లో కానీ, టుడే సంధ్య కానీ, ప్రతి సీన్కి లవ్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు, కామెడీ సీన్స్కి నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్స్కి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 folds ఎక్కువ ఫీల్ అవుతున్నారు. అండ్ వన్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు సే ఇస్, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సినిమా చూసి కాల్ చేసింది. షీ టోల్డ్ నేను సినిమా చూసి ఏడ్చా అని చెప్పింది. ఐ వాజ్ లైక్ ఓకే, ఆబ్వియస్లీ ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఉంటుంది, ఎందుకు ఇంటెన్స్ ఫీల్ అయ్యి ఏడ్చావా లేకపోతే ఏమైందని అంటే, లేదు హ్యాపీ టీయర్స్ వచ్చాయి. బికాజ్ నా లైఫ్లో నా కోసం నిలబడిన పర్సన్, నేను నా లవ్ కోసం నిలబడిన విధానం నాకు గుర్తొచ్చింది, మా రిలేషన్షిప్ గుర్తొచ్చి నేను ఏడ్చాను అని చెప్పింది. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ ఫీల్. ఎందుకంటే ఒక సినిమా ఆడియన్స్ని కానీ మనుషుల్ని కానీ ఎలా ఇంపాక్ట్ చేయాలో అలా మా రాజవజ్ రాంబాయ్ ఇంపాక్ట్ చేస్తుంది అనడానికి ఇంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ అయితే నాకు ఇంకొకటి లేదండి. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. అండ్ ఎవరైతే చూడలేదో ఇంకా చూడని వాళ్ళ కోసం యాక్సెసిబుల్గా చేయడానికి మా ఈటీవీ వాళ్ళు 99 రూపీస్కే టికెట్ పెట్టారండి. చూడని వాళ్ళందరూ చూడండి, కంపల్సరీ మా రాజవజ్ రాంబాయ్ మీ హార్ట్స్ని కదిలిస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, అండ్ మీడియా మిత్రులకి, అండ్ మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్కి ఫస్ట్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా ఊరికి నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి బ్లాంక్ అయిపోతున్నా. నిన్న బేసిక్గా మార్నింగ్ నేను చాలా భయపడుతుండే మా సినిమా బుకింగ్స్ ఎట్లా వెళ్తాయి ఏంటి పరిస్థితి అని. లిటరల్గా చెప్పాలంటే అంటే వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నాకు కంట్ల నుంచి నీళ్ళు వచ్చేసినాయి. నా 10 years ఆఫ్ జర్నీ ఇది. ఈ సినిమాకి ఏమన్నా అయితే ఈ సినిమాని అంటే థియేటర్ దాకా జనాలు వచ్చి చూడకపోతే నా పరిస్థితి ఏంది. యాజ్ యూజువల్ జస్ట్ చెప్పినట్టు మా డైరెక్టర్ అన్న చెప్పినట్టు ఇది జస్ట్ సినిమా కాదండి, నాకు ఇది నా కుటుంబం, అన్న కుటుంబం. అంటే చాలా ఎమోషనల్ ఈ సినిమా. మాకు ఒక నార్మల్ ఎక్కడి నుంచో దూరం నుంచో వచ్చి స్టార్ట్ చేసిన మా జర్నీకి మాకు భరోసా సినిమా అవుతుందని కోరుకున్నాం. అండ్ ఈరోజు అది అయింది, అండ్ ఆడియన్స్ దాన్ని నిలబెట్టిండ్రు. అండ్ నేనేదో చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పగలుగుతా అండి, మా సినిమా ఎట్లా పోతుంది అనేది. అంటే బుక్ మై షో ఓపెన్ చేస్తే అసలు ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ అవుతున్నాయి. సో 2K టికెట్స్ ఇన్ లాస్ట్ 1 hour అని చూపిస్తుంది. నాకు తెలిసి నేను ఇదే మాట్లాడాలనుకుంటున్నా గట్టిగా. సో సినిమా మంచి గట్టిగా వెళ్తుంది. ఇంకా మీరు అందరి దగ్గరికి నేను వస్తా, ఊరు మేము వస్తాం. మా పెళ్ళి ఎట్లా జరుగుతుందో, ఎంత గట్టిగా జరుగుతుందో చూడడానికి నేను, రాంబాయ్, మా చైతన్య అందరం కలిసి వస్తాం, మా ఎంకన్న కలిసి వస్తాం. సో ఇంకా థియేటర్కి రండి, ఇంకెవరైతే సినిమా థియేటర్లో చూడలేదో ప్లీజ్ రండి. ఇందాక సంధ్య దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు ఎట్లా వరుతున్నారంటే ఎంత ఆ ఎనర్జీ చూస్తుంటే అన్నా దీనికోసం కదన్నా నేను వచ్చింది అనిపించింది. థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ దాకా తీసుకొచ్చిన మా బనీవాస్ సార్కి అండ్ వంశీ నందిపాటి గారికి నిజంగా ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నేను ఎప్పుడో యాంకర్గా పనిచేసినప్పుడు అనుకునేటోని ఇట్లాంటి మంచి వ్యక్తుల అంటే అంటే లైక్ ఒక మంచి సంస్థలో పడాలి అని. ఈరోజు నేను పడ్డా. అండ్ ఆ సినిమా బయటకు వచ్చింది, మంచి టాక్ వస్తుంది, థియేటర్లో టికెట్లు ఫుల్గా ఫిల్ అవుతున్నాయి, జనాలు వస్తున్నారు, మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి నేను. అండ్ మా వెనక ఈటీవీ ఉంది, ఒక పెద్ద పవర్ ఉంది మాకు ఈటీవీ అనే సంస్థ. థ్యాంక్ యూ సాయి గారు, అండ్
థ్యాంక్ యూ నితిన్ గారు. నితిన్ అన్న మీ గురించి నేను 2 మాటలు చెప్పాలి. నితిన్ అన్న ఎంత అంటే ఈ సినిమా కోసం నితిన్ అన్న చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు బ్యాక్ ఎండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నైట్లో నిద్రలు పోకుండా అందరూ క్యూబ్ కోసము అండ్ ఎవరైతే పనిచేసారో లైక్ బిట్టు అన్న, రిషి అండ్ ఈ సినిమాకి పనిచేసిన మా నరేష్ అన్న అండ్ మా డిఓపి సార్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్క్ ఫర్ మై ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడే అంత క్యాండిడేట్ని కాదు. మీరందరూ ఉన్నారు కాబట్టే నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, థియేటర్ల టికెట్లు మస్తు దిగుతున్నాయి. ఇంకా తెంపండి. రాజు వెడ్స్ రాంబాయ్ పెళ్ళి ఇంకా ఎంత గట్టిగా చేయగలుగుతామో అంత గట్టిగా చెయ్యండి. మీరందరూ మీ అందరి ఆదరణ కోసం నేను వెయిట్ చేస్తున్నా. క్షమించండి, కొంచెం తెలుగు అట్లట్లయింది, ఏమనుకోకండి. బట్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అందరం కొత్తోళ్ళమే. మా సినిమాకి స్టార్లు ఎవరు లేరు. మా సినిమా కథనే పెద్ద స్టార్. సో అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ పూజారి సార్ అండ్ థ్యాంక్ యూ వేణు అన్న. థ్యాంక్ యూ రాహుల్ గారు. ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి. బట్ మై బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్. మీరు నాతో ఎప్పటికుంటూ నన్ను పుష్ చేస్తూ మన ప్రమోషన్స్లో గట్టిగా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ బాయ్స్. అండ్ ఇంకా గట్టిగా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇందాక తేజు అన్నట్టుగా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళ స్పందనని బయట ప్రపంచానికి అంటే మిగతా సమాజానికి తెలియజేస్తున్న మీడియాకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మేము మొదటి నుంచి చెప్తున్నాము, ఈ సినిమాలో లాస్ట్ 30 minutes షాకింగ్గా ఉంటుందని చెప్పాము, హార్డ్ హిట్టింగ్గా ఉంటుందని చెప్పాము, ఎమోషనల్గా ఉంటుందని చెప్పాము. మేము చెప్తున్న ప్రతిసారి ఇదేదో ప్రమోషనల్ నెరేటివ్ అని, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి మాట్లాడారు. కానీ నిజంగా చెప్పాలంటే అండి, మేము ఎప్పుడు అంటే ఓడిపోవడానికైనా సిద్ధపడతాం కానీ దిగజారడానికి ఎప్పుడు సిద్ధపడం. ఆ నోర్లే ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళే, ఆ గొంతులే ఈరోజు హార్డ్ హిట్టింగ్గా ఉందని అంటున్నారు, ఎమోషనల్గా ఉంది అని చెప్తున్నారు, మైండ్ బ్లోయింగ్ అని చెప్తున్నారు. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా వస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి అందరూ ట్రేడ్ ఎనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. చిన్న సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లటంలో ఈటీవీ విన్ ఒక బెంచ్ మార్క్ అని నేను చెప్తున్నాను. ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని చెప్తున్నాను. నిజంగా సాయి బ్రో, నితిన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాపినెట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్త ఆర్టిస్టులనే కాదు, కొత్త టెక్నీషియన్లనే కాదు, కొత్త డైరెక్టర్స్నే కాదు, కొత్త ప్రొడ్యూసర్స్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళిన బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు సార్, డే అండ్ నైట్ వంశీ గారు అయితే, మేము ఎలా అయితే నితిన్ గారు, సాయి గారు, మేము ఎలా అయితే డైరెక్టర్ ఎలా అయితే డే అండ్ నైట్ పనిచేసామో ఆయన కూడా మాతో పాటు డే అండ్ నైట్ ఉండి ఫాలో అప్లు చేయడం చేశారు. వాసు సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయిల్ కాంపాటి, గుర్తుపెట్టుకోండి పేరు, దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మై ఫ్రెండ్, మై బ్రదర్ మిట్టపల్లి సురేందర్ ఇవాళ లేడు. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేమంతా, నేను, సురేష్ బొబ్బిలి, మెట్టపల్లి. అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఇచ్చాడు. అతను ఇచ్చిన పాట మాకు ఒక ప్రమోషనల్ దారిని ఇచ్చింది, ఒక నెరేటివ్ని సెట్ చేసింది. అండ్ మార్కెటింగ్ టీమ్, ప్రొడక్షన్, పబ్లిసిటీ డిజైనర్ ధనియేల గారికి, అండ్ ఈటీవీ విన్ మార్కెటింగ్ టీమ్ శ్రేయస్, అండ్ ఇంకా అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మేము వెరీ ఇన్సెప్షన్లో ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇది. 9 days ముందుకి బోస్ వచ్చి కట్ చేపిన తర్వాత వేణు అన్న మేము కలిసి చేద్దాం అనుకున్నాం. సో ఇది ఫస్ట్ నుంచి ముగ్గురు చాలా బలంగా నమ్మారు, వేణు అన్న, నితిన్, బోస్ థియేటర్కి వెళ్దామని. అప్పుడు నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఫస్ట్ చేద్దాం తర్వాత చూద్దాం అనే థాట్ ప్రాసెస్లో ఉండే నేను. ఎప్పుడు బలంగా నమ్మాం థియేటర్కి వెళ్దామనంటే సురేష్ బొబ్బిలి మ్యూజిక్తోనే నమ్మాం. ఈ మ్యూజిక్ థియేటర్లో అయితేనే బాగుంటుంది, సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని అనుకున్న తర్వాత
దెన్ బాపినేడు సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఈ సినిమా థియేటర్ తీసుకెళ్దాం, ఖచ్చితంగా చేద్దాం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనమైతే నమ్ముదాం అని చెప్పి ఫస్ట్ థియేటర్ తీసుకొచ్చిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి బాపినేడు గారు ఆన్ దిస్. అండ్ ఆ తర్వాత ఆయన ఇన్విజన్ చేసిందే ఇది తక్కువ రేట్లో పెట్టి చేద్దామని కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రమ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి, ఆడియన్స్ తరపు నుంచి నేను చెప్తున్నాను మీకు. తర్వాత ఈ సినిమా ముందుట ఒక చిన్న విషయం, సినిమా ముందుట సురేష్ బాబులి పేరు ఇక్కడ ఉండే, ఆ తర్వాత అది సింగిల్ కార్డ్ ఇక్కడికి మారింది. అది పైకి రావాలని కోరుకుంటున్నాను నేనైతే, టైటిల్ పైకి రావాలని కోరుకుంటున్నాయి. సురేష్ బాబులి మ్యూజికల్ పైన పడి టైటిల్ కింద పడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సురేష్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్, ఫర్ ఆల్ ద థింగ్స్ యూ గేవ్ టు అస్. అండ్ ఇంకొక అతను ఎవరంటే డిఓపి వాజిద్. అండ్ బికాస్ అన్బేరబుల్ కండిషన్స్లో ఇంత మంచి విజువల్ చూపించాడు. అండ్ వీళ్ళెవరు మీకు తెలియ అంటే బేసికలీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలిసేది హీరో హీరోయిన్ వెంకన్న, డైరెక్టర్ తెలుస్తారేమో. బట్ వాజిద్, సురేష్ బొబ్బిలి అండ్ మిస్టర్ నరేష్, హ్యాట్స్ ఆఫ్ బ్రో. నరేష్ ఎడిట్ వాజ్ ద ఫెంటాస్టిక్ వన్. ఈ ముగ్గురు మీకు కనపడిన పిల్లర్స్. ఇంకొకటి ఏంటంటే నితిన్. సో ఈ నాకు యాక్చువల్లీ టెర్మినాలజీ దొరకట్లేదు ఏమంటారో. సో నాకైతే ఆఫ్టర్ బోస్ ఈజ్ ఎవ్రీథింగ్ టు ద రాజు రాంబాయ్. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇట్ గ్రేట్ వర్క్ అండ్ ఆల్ ద బ్రిలియన్స్ ఫ్రమ్ ఈటీవీ విన్ కాంటెంట్ కానీ, ఈటీవీ విన్ హౌస్ షేపింగ్ అవుట్ కానీ, నితిన్ అండ్ టీమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది, ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్. గుర్తుపెట్టుకోండి, ఆ పేరుని గుర్తుపెట్టుకోండి, వచ్చే సినిమాని గుర్తుపెట్టుకోండి, మా నుంచి వచ్చే ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వకుండా ముందు అడ్వాన్స్ తీసుకున్న రెండో డైరెక్టర్ బోస్, లిటిల్ ఆర్ట్స్ డైరెక్టర్ సాయి మార్తన్ ఫస్ట్ అయితే, ఆ కోలో నెంబర్ 2 సాయిల్ కాంపట్. సారీ నేను మర్చిపోయినా నీ స్క్రీన్ నేమ్ టైటిల్ ఏంది, సాయిల్ కాంపట్. సాయిల్ కాంపట్, అందరూ శైలు అని పిలుస్తున్నారు, నేను నీ పేరే సాయిలు కాంపాటి. జగదీష్ చంద్ర బోస్, సాయిల్ కాంపాటి రెండో వ్యక్తి. మరి ఆ నెక్స్ట్ సినిమా హీరో హీరోయిన్ పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద సినిమా చేయబోతుంది సాయిల్ కాంపాటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాకి ఓపెనింగ్ రావడానికి ముఖ్య కారణకులైన మార్కెటింగ్ మెయిన్ పీపుల్, మా మహాలక్ష్మి కావచ్చు, మా యువకాంత్ కావచ్చు, అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా విష్ణుస్వామికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మా పిఆర్ఓ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ శ్రేయాస్ లక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతున్నాం మాకు తెలుసు, బట్ ముందు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే నెక్స్ట్ 1 వీక్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో 15 సంవత్సరాలుగా సమాధి చేయబడ్డ ప్రేమ కథ ఇవాళ గెలిచింది. అదే ప్రేమ కథ 300 థియేటర్లకి జనాల్ని తీసుకొచ్చింది, వాళ్ళతో ఈలలు ఇచ్చింది, చప్పట్లు కొట్టిస్తుంది, వాళ్ళని షాక్తో వెనక్కి పంపిస్తుంది. బేసిక్గా ఒక మాట అంటూ ఉంటారు, స్టార్లని తయారు చేయరు వాళ్ళు పుడతారని. ఇవాళ 4 స్టార్లు పుట్టారండి. అఖిల్ యాజ్ రాజు, తేజస్విని గారు యాజ్ రాంబాయ్, మా చైతు గారు యాజ్ వెంకన్న, అండ్ ద టైగర్ సురేష్ బొబ్బిలి. 4 స్టార్లు పుట్టారండి. ఎంత బిజీ అవుతారంటే చెక్ బుక్లో ఒక 100 కాగితాలు ఉంటే 99 వాళ్ళకి వెళ్తాయి. ఇవాళ ఆ ఒకటి మాకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్ అండి. సో రిలీజ్ ముందు ఈ ఊరోడు సినిమా ఏం తీస్తాడు, ఈ ఊరోడు సినిమా ఏం తీస్తాడు అన్న ప్రతి ఒక్కరికి ఒక ఊరోడు సినిమా తీస్తే థియేటర్లు ఎంత దద్దరిల్లిపోతాయో ఇవాళ ప్రూవ్ చేసింది రాజు వెట్స్ రాంబాయ్. సో మళ్ళీ చెప్తున్నా అండి, ఇవాళే మొదలైంది బ్యాండ్ కొట్టడం, ఇవాళ మొదలైంది. సాయంత్రం 6 గంటలకు అమీర్పేట్ దగ్గర మా బోస్ బ్యాండ్ కొట్టబోతున్నాడు. సో మీరు థియేటర్లో బ్యాండ్ కొట్టండి, బయట మావాడు చూసుకుంటాడు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద అమేజింగ్ రెస్పాన్స్ అవుట్ దేర్. అండ్ ఎండింగ్ ఇట్ విత్ నాట్ ఎ ఫార్మాలిటీ అట్ ఆల్, బట్ సాయి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లేదు తను చెప్పింది నేను చెప్పాలి ఇట్లని కాదు, మా ఇద్దరికి అట్లా ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పడం అలవాట్లేదు, కానీ బట్ మా ఇద్దరం థ్యాంక్స్ చెప్పాల్సిన బాపిరెడ్డి గారికి. ఎందుకంటే ఎంతమంది ఎన్ని చెప్పినా క్యాల్కులేషన్స్, టాక్టిక్స్ ఇవన్నీ ఎన్ని చెప్పినా ఫస్ట్ ఇది థియేటర్ సినిమా, గో అహెడ్ అని చెప్పిన ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎక్కువ థ్యాంక్ యూల కంటే ఎక్కువ విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఇది గ్రాటిట్యూడ్ మీట్. సో ఫ్రమ్ రాజు వెట్స్ రాంబాయ్ ఫ్యామిలీ, gratitude towards audience and our gratitude towards media and the whole team who supported. So మీరందరూ లేకపోతే ఈ సినిమా లేదు, మేమెవరూ లేవు. ఇదే గ్రాటిట్యూడ్ ప్రాబబ్లీ ఇంకొక నెక్స్ట్ వీక్ అలా ఈ గ్రాటిట్యూడ్ మీట్ కాస్త సక్సెస్ మీట్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ అవుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంటే ఈ సినిమా సో బేసిక్లీ అంటే జనరల్గా సినిమాలన్నీ చేసేటప్పుడు అది ఫస్ట్ షో మీడియా షో ఏదైతే వేస్తామో మీడియా షో అప్పుడు నేను జనరల్గా అక్కడికి వెళ్ళి రెస్పాన్స్ ఎలా ఉందో ఏంటి చూస్తూ ఉంటాను. మీడియా రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్గా ఉంది. బిసైడ్స్ దట్ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక 3-4 కామన్ మెన్ వచ్చారు అక్కడ, అంటే ఆ థియేటర్ స్టాఫ్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి దాంట్లో ఒక లేడీ ఉంది, ఒక 2 జెంట్స్ ఉన్నారు. మాకు చాలా నాస్టాలజిక్ ఉంది. అంటే మేము కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి, లేకపోతే మేము కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఇది ఎలా అంటే ఈ విషయం ఏదైతే జరిగిందో ఇది మాకు తెలిసిన విషయం ఇది అని చెప్పి దాంట్లో ఒకళ్ళు కంటతడి పెట్టి ఇటువంటి సినిమాని మీరు ముందు తీసుకొచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. సో అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది ఓన్ చేసుకుంటున్నారు. సో అలాగే ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ. అసలు మీకు ఇంతకంటే మేము ఎన్ని సినిమాలు ఇట్లాంటి ఇంకా తీసుకురావాలి అని మాకు అనిపించేలాగా చేసేది ఏంటంటే మీ ప్రేమే, మీరు ఇచ్చే ఆదరణే. థ్యాంక్ యూ ఆడియన్స్. అంతే. నెక్స్ట్ సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతాను. అది అంటే మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్పే అంత స్కోప్ లేదు ఇప్పుడు, బట్ థ్యాంక్ యూ మీట్ ఒకటి పెట్టి చెప్తాను జనరల్గా, ఎందుకంటే ఒక్క పేరు మర్చిపోయినా మళ్ళీ దట్ వోంట్ బీ నైస్ ఆన్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్. ఒక మంచి సినిమా, ఒక మంచి కంటెంట్తో వస్తే మీరు ఎప్పుడు ఆదరిస్తారు. ఇది ఎందుకంటే ఇది ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చే సినిమా కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మా అందరికీ కూడా వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ షో ఎట్లా ఉంటుంది, మ్యాట్నీలు ఎట్లా ఉంటాయి, ఫస్ట్ షోలు ఎట్లా ఉంటాయి అంటే సెకండ్ షోస్ ఎట్లా ఉంటాయని. ఇందాకే బుక్ బై షో ఓపెన్ చేసుకుని ఈ యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకుని చూస్తుంటే 70% ఆఫ్ ద స్క్రీన్స్ ఆరెంజ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్. అంటే ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు. ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనల్ని చాలా ఆలోచింపు చేస్తాయి, అన్నీ కూడా ఇక్కడ మిగులుతాయి. కొన్ని సినిమాలు మనం చాలా ఆనందంగా హ్యాపీగా బయటకు వస్తాం, అంటే చాలా ఫ్యామిలీలతో వెళ్ళి, చాలా పిల్లలతో వెళ్ళి, చాలా నవ్వుకుంటూ బయటకు వస్తాం. అన్నీ కూడా మన పెదాల మీద చిరునవ్వు దగ్గర ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఉండిపోతాయి. ఇట్లాంటిది ఈ సినిమా రాజు వెట్స్ రాంబాయ్. అంత మంచి సినిమా ఇది. ఎంత మంచి సినిమా అంటే ఎనీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్. అంటే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమా, మీరు చాలామంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలను ప్రేమించుంటారు. మీరు ఇంట్లో చెప్పకుండా ఉండొచ్చు, లేదంటే మీ మనసులోనే పెట్టుకుని ఉండిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. మీరు అందరూ మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీ స్ట్రగుల్ కనబడుతుంది. అలాగే అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో ఒప్పుకోకుండా లవ్ ఫెయిల్యూర్ అయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రికి అబ్బాయికి మధ్యలో నలిగిన చాలా సీన్లు ఈ సినిమాలో తగులుతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ ఒక్కసారి మీ బాధని తలుచుకున్నట్టు ఉంటుంది. రండి, సినిమాని చూడండి. అండ్ ఇందాక మన విలేకరు ఒక అమ్మాయి హేమ గారు వెళ్ళిపోయినట్టున్నారా, ఉన్నారా అమ్మ? నువ్వు ఇందాక ఒక సీన్ గురించి చెప్పావు కదా, నచ్చలేదండి నాకు కొట్టడం అని. నేను కూడా ఆ సినిమా చూసిన తర్వాత అది చాలా డిస్టర్బ్ అయ్యా. ఇది జనరల్గా ఏంటంటే నాకు అనిపించినవి అన్నీ కూడా మన వేణు ఒడుకుల గారికి నేను వాయిస్ మెసేజ్లు పెట్టేస్తుంటే, సార్ ఇక్కడ చూడండి, ఇట్లా చూడండి అనేది. ఎందుకంటే డైరెక్టర్ గారికి పెట్టాను, బికాజ్ వాళ్ళంతా డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఒక ప్రేమతో ఉంటారు సినిమా మీద. ఎప్పుడు ప్రొడ్యూసర్కి కొంచెం కొన్ని అర్థం అవుతాయి, అవుటర్ సైడ్ నుంచి చూస్తాం కాబట్టి అట్లాంటివి పెడతా ఉంటాం మెసేజెస్ ఆయనకి. నేను ఫోన్ తీసుకుని ఆ సీన్ గురించి, ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు. ఫోన్ తీసుకుని అది పెడదాం అనుకుని ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయినా అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సినిమా ఒక ఇల్లందులో కుర్రోడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంచాలనుకున్నాడు. అతను కోపం అవ్వచ్చు, అతని ప్రేమ అవ్వచ్చు, అతని ఏదన్నా అవ్వచ్చు, అతని ఎక్స్ప్రెషన్ అది అంతే. అలా బెత్తం పెట్టుకుని ఎందుకు వెళ్ళాడంటే నన్ను వదిలేసి వెళ్తావా అన్న కోపం, అదే ఆ కోపంలో కొట్టే ప్రతి దెబ్బలోని కూడా అతని ప్రేమ ఉంది. అక్కడ కొట్టినప్పుడు ఎంత ప్రేమ ఉందో లాస్ట్లో అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు కూడా అతనిలో అంతే ప్రేమ ఉంది. అతని ప్రేమ ఎక్స్ప్రెషన్ అంతే. అది చెప్తున్నాను కదా, అట్లాంటి కుర్రోళ్ళే 60% మంది ఉంటారు.
వాళ్ళ కోపాన్ని కూడా లవ్లో ఎక్స్ప్రెస్ చేసే కుర్రోళ్ళు ఉంటారు. ఈ కుర్రోడు ఏంటంటే ఆ ఊళ్ళో పెరిగాడు, ఆ ఊళ్ళో ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి అంతే కొట్టాడు అంతే. అంతకుమించి దాన్ని ఎక్కువ కూడా మనం అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూశాను. అది చూసి నేను ఆ మెసేజ్ ఆగిపోయి పెట్టేవాడిని. కానీ ఎస్ మీరు అన్నట్టు ఏంటంటే థియేటర్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఆ సీన్ కొడుతుంది. బట్ ఆ కొట్టడంలోనే ఆ క్యారెక్టర్ ఉంది. అది అనేది వస్తుంది, అది వస్తుంది. బట్ అదే క్యారెక్టర్. అది అక్కడ డైరెక్టర్ని కనుక మనం అర్థం చేసుకోలేదంటే నాకు తెలుసు అది చాలామంది చాలా సినిమాల్లో ఎడిటింగ్ రూమ్లో అది ఎగిరిపోతుంది సీన్ అది. బట్ నిజంగా ఆ సీన్ ఉంచారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఎడిటర్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసిన ఈరోజు జనాలు. ఎందుకంటే లేకపోతే ఆ సీన్ డెఫినెట్గా ఎడిటింగ్ రూమ్లో లెగిసిపోతుంది చాలా చాలా చోట్ల. అండ్ నిజంగా ఈ సినిమాకి నేను అప్రిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్టర్, నువ్వు ఊరి నుంచి వచ్చి ఎలా ఉన్నావో సినిమా అలాగే తీసావబ్బా. అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేస్తున్నావో సినిమా కూడా అలాగే ఉంది. అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఎలా ఉంటాడో సినిమా అలాగే ఉంటుంది. నీ సినిమా నీలాగానే ఉంది. ఆ మట్టి వాసన ఏమంటారు దాన్ని, అది ఒక కష్టం ఉంటుంది చూసారా, ఒక ఊరి నుంచి వచ్చి మనం ఎలాగన్నా సరే ఎదగాలి. ఎందుకంటే ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ జూబ్లీస్ కానీ లేదా ఫిల్మ్ నగర్ కానీ ఈ ఫిల్మ్ సొసైటీ కానీ చాలా ఛాలెంజ్లు ఇస్తుంది. ఎందుకంటే బాగా చదువుకుని బాగా మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలిగి లేదంటే ఒక మంచి అపిరెన్స్ ఇవ్వగలిగి ఇవన్నిటిలో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. ఒక ఊరి నుంచి ఒక కథ తెచ్చుకుని దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావాలి అనే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలిసింది. ఎందుకంటే అసలు ఫస్ట్ వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వరు. ఇలాంటి దాంట్లోంచి వచ్చి ఆ కుర్రోడు ఇలాంటి సినిమా తీసాడంటే నిజంగా ఆ కుర్రోడిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈటీవీ విన్ కానీ మా వేణు అన్నన్ కానీ రాహుల్ కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల అలాంటి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమా తీయగలిగారన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ టాలెంట్. అండ్ స్టార్స్ ఫ్రైడే, దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్ అండ్ దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్. అండ్ చైతన్య గారు, దిస్ ఫ్రైడే ఈజ్ యువర్స్. అండ్ ఆఫ్కోర్స్ మీరు కూడా ఫస్ట్ టైం కదా నాగేశ్వర గారు ఈ సినిమా. సో ఈ ఫ్రైడే మీ నలుగురిది, ఇంకా మీ అందరూ అంటే ఏదో ఒక సినిమా ఎక్కడొక్కడ చేస్తున్నాం, ఈ ఫ్రైడే మాత్రం మీ నలుగురిది. అండ్ సురేష్ గారు మీరైతే ప్రాణం పోస్తారు సార్ ఆర్ఆర్లోని. ఎందుకంటే ఈ సినిమా నేను 2 నెలల ముందు చూసిన సినిమా ఈ సినిమా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నిజంగా అయితే ప్రాణం పోస్తారు ఆర్ఆర్తోని. అండ్ రియలీ ఆ సాంగ్ అయితే నేను ఫస్ట్ నుంచి ఆ సాంగ్ మీద నమ్మకంగా ఉన్నాను. చాలామంది దగ్గర కూడా ఆ సాంగ్ గురించి చెప్పాను. అండ్ ఆ సాంగ్ అయితే కుమ్ముతుంది. అండ్ సూపర్ సార్. చైతన్య గారు మీ గురించి నేను ఏదైతే చెప్పానో అది మాత్రం ఈరోజు ప్రూవ్ అయిందండి. అది మాత్రం ఐఎమ్ సో హ్యాపీ. నా జడ్జిమెంట్ ఇంకా పోలేదు తప్పలేదు అనేది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వేరే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే సాయి అండ్ నితిన్ గారు. అయ్యో అంటే ఒక కొత్త డైరెక్టర్ని కానీ ఒక కొత్త కథని కానీ జడ్జ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నియర్లీ నేను 4 to 5 కొత్త డైరెక్టర్లు లాంచ్ చేశాను అండ్ లాంచ్ చేసాం మా సంస్థ నుంచి. అండ్ అది ఎంత కష్టమో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు. అట్లాంటిది కొత్త డైరెక్టర్ని పట్టుకుని కంటిన్యూషన్గా హిట్ కొడుతున్నారు వీళ్ళిద్దరూని. నిజంగా అంటే వీళ్ళిద్దరూ నమ్మే విధానం, వీళ్ళిద్దరిని బాపినీడి గారు నమ్మిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ ముగ్గురు కలిపి బాపినీడి గారు, మీరు అండ్ మన సాయి నితిన్ మీ ముగ్గురు ఒక టీం కింద ఎంత బాగా ఎదరికెళ్తున్నారంటే ఈరోజు ఈటీవీ విన్ సక్సెస్ ఏంటంటే మీ ముగ్గురు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. ఐ హోప్ కలకాలం అది అట్లా ఉండి ఈటీవీ విన్ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే డిస్ట్రిబ్యూషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకటేనండి, చాలా మంచి సినిమా తీశారు అందరూ కలిపి. అంతా యంగ్స్టర్స్ అండ్ అందరూ కూడా దీంట్లో చాలామంది కొత్త వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీశారు. సినిమాకి రండి. వాళ్ళు 99 రూపీస్ అండ్ ఇవన్నీ అనౌన్స్ చేశారు. దానికి సాయశక్తిలో ప్రయత్నించాం. కొన్ని చోట్ల టెక్నికల్గా మాకు కుదరలేదు, హానెస్ట్గా చెప్తున్నాను. ఆ కుదరలేదు కూడా మేము చాలా చోట్ల ట్రై చేస్తున్నాం, స్టిల్ ఇంకా కూడా ట్రై చేస్తున్నాము. ఎక్కడన్నా కొన్ని థియేటర్లు మిస్ అయ్యంటే క్షమించండి. బట్ మా హానెస్ట్గా మేము పెట్టిన ఎఫర్ట్ని అయితే మాత్రం అప్రిషియేట్ చేయండి. మీకు 99 రూపాయల సినిమా చూపించడానికి అని చెప్పి. ఎందుకంటే మేము అనుకోవడం వేరు, అది అందరూ సహకరించడం వేరు. మ్యాక్సిమం కోఆపరేట్ చేశారు. బట్ కొన్ని చోట్ల మా వల్ల అవ్వలేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. అక్కడ వరకు మాత్రం వీఆర్ సారీ. అండ్ మా ఎఫర్ట్ మాత్రం సిన్సియర్గా పెట్టాము. అండ్ రండి, ఇట్లాంటి సినిమాలకు డబ్బులు ఇస్తే ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వస్తాయి. రండి, సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.